అందరికీ హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా పచ్చి మామిడికాయలతో మామిడికాయ చిత్రాన్నం చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అచ్చంగా పులిహోర లాగా ఉంటుంది. ఈ మ్యాంగో రైస్ని కూరగాయలు లేనప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్కి అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక ముందుగా రైస్ ఉడికించి ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా పోపు కోసం ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 3 స్పూన్ల నూనెను వేసుకొని హీట్ అయ్యాక 4 స్పూన్ల పల్లీలను వేసుకొని వేపుకోండి. ఇవి లో ఫ్లేమ్లో రంగు మారే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేయండి. అవి కొంచెం చిటపటమన్నాక నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పును కూడా వేసేసుకోండి. ఇవి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసేయండి. ఈ శనగపప్పు పెసరపప్పును ఒక అరగంట పాటు లేదా ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకుని యాడ్ చేసుకుంటే తినేటప్పుడు గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి. నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి, క్వాంటిటీ ఉబ్బుతాయి కాబట్టి ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేయండి. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఇందులో నచ్చితే జీడిపప్పు పలుకుల్ని అలానే 5 నుంచి 6 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోండి. ఈ మసాలాలన్నింటినీ కూడా 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరీ మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేయండి. ఇక ఇందులో 3 రెమ్మల కరివేపాకుని అలానే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును వేసేసుకొని వేపుకోండి. ఈ ఉల్లిపాయలు మళ్ళీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. జస్ట్ ముక్కలు మెత్తబడితే చాలు. అలా మెత్తబడ్డాయా ఇందులో 1.5 కప్పుల వరకు మామిడి తురుమును అయితే వేసేసుకోండి. అలానే అర స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఈ మామిడి తురుముని పచ్చివాసన లేకుండా 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని నిదానంగా వేయించుకోవాలి. మనం ఇందాక కారం కోసం ఒట్టుమిరపకాయలను అయితే వేసుకున్నాం కదా, ఒట్టుమిరపకాయల బదులుగా పచ్చిమిరపకాయలనైనా వేసుకోవచ్చు. మామిడి తురుము చక్కగా వేగి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇందాక చేసి పెట్టుకున్నాం కదా వేడి అన్నం, ఇది పొడి పొడిగా చేసుకోండి. అన్నం ఉడికేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడికించారంటే పొడి పొడిగా ఉంటుంది. ఇక ఇందులో 2 స్పూన్ల మామిడి తురుముని 3 స్పూన్ల పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకోండి. ఈ పోపు అంతా అయినా వేసుకోవచ్చు, లేదా మనకు కావాల్సినంత తీసి పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ పోపు బయట పెట్టుకుంటే 5 నుంచి 6 రోజుల పాటు స్టోర్ ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ పైన స్టోర్ ఉంటుంది. పోపు అంతా వేసేసుకున్నాక మసాలా అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి. అన్నం ఇక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. పోపు కలిపేటప్పుడు ఫాస్ట్ గా లేకుండా కొంచెం నిదానంగా కలుపుకోండి. మరీ ఫాస్ట్ గా గజిబిజిగా కలిపారంటే అన్నం పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అన్నం మరీ ముద్దలాగా అయిపోతుంది. తినడానికి టేస్ట్ బాగానే ఉన్నా చూడడానికి పలుగుగా ఉంటే అంత బాగా అనిపించదు. బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకున్నానని చెప్పలేదు కదా, 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని 2 స్పూన్ల నూనెను వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను. చూడండి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా పర్ఫెక్ట్ గా కలిపేసుకోవాలి. ఈ మ్యాంగో రైస్ ని గుడికి వెళ్ళేటప్పుడు ప్రసాదంలో అయినా చేసుకోవచ్చు, కానీ నైవేద్యంగా సమర్పించాలంటే ఉల్లిపాయలు వేయకూడదు కాబట్టి ఉల్లిపాయలు అయితే స్కిప్ చేసుకోండి. నేను తినడానికే చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఈ మామిడికాయ చిత్రాన్నాన్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.